దేవునికి స్తోత్రము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికి మరోసారి ప్రభువు పేరిట శుభాభివందనాలు. సమయాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. యూట్యూబ్ ద్వారా వాక్యం వీక్షిస్తున్న వ్యూవర్స్ కూడా ప్రభువు పేరిట షాలోం సమాధానం కలుగును గాక. ఒక మనం ఏమిటంటే, చాలా మంది యూట్యూబ్ వాక్యం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. దేవుని చిత్తం అయితే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మనం చెప్తే చేతనైతే మన వాక్యం అందించాలా, చేత కాకపోతే అందించే వాళ్ళకు పక్కన వాళ్ళకు మనం షేర్ చేసి పంపించాలి. మనం షేర్ చేసి పంపించిన తర్వాత మనకు నష్టం ఏమీ రాదు. ఇతరులకు పంపిస్తే ఏమవుతుంది, వారు చూస్తారు. ఒక్కళ్ళైనా మీరు చేసిన కార్యాన్ని బట్టి రక్షణలోకి వస్తాయి, పరలోకముల దూతలు సంతోషిస్తాయి. మన లైఫ్ కొరకు లేదా మనకి ఏదో షేరింగ్ పెరగాలనో కాదు. వాక్యము ఈ కరువు కాలం, వాక్యం చెప్పే కరువు కాలం రాబోతుంది. వాక్యం ఇంకొకరికి అందించబట్టి అది మన సువార్త ప్రకటించినట్టు, మీ ద్వారా సువార్త ఇంకొకరికి వెళ్తుందంటే దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడని అర్థం చేసుకుని సువార్త ఇంకొకరికి అందించినాడని ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు. వాక్యములకు వెళ్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చదువుకొని వాక్య ధ్యానములకు వెళ్దాం. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచు ఉన్నాను. ఈ రోజు మన అంశం ఏంటంటే, దేవుడు నీపై కుమ్మరించిన విస్తారమైన దీవెనలు. దేవుడు నీపై కుమ్మరించిన విస్తారమైన దీవెనలు. అందరం లోకంలో ఈ రోజు కానీ గమనించినట్లయితే, ఎవరైనా ఉన్న బాధలను బట్టి, కష్టాలను బట్టి, కన్యలను బట్టి, దిగులు చింతల వ్యాధులను బట్టి, వారికి ఉన్న లోటుపాట్లను బట్టి, కలతలు కలవరాలను బట్టి, అనారోగ్యాలను బట్టి ఏమనుకుంటారంటే, మాకు ఈ సమస్యలన్నీ పోవాలి, మాకు ఈ సమస్యలన్నీ పోవాలి, సమస్యలు పోయి మేము ఎలా ఉండాలంటే నెమ్మది కలిగి బ్రతకాలి. ఈ సమస్యలన్నీ పోయి నెమ్మది కలిగి బ్రతకాలి. మనకి నెమ్మది కావాలి అని అంటే మనం ఏమి చేయాలయ్యా అంటే, మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, దేవుడు నీపై కుమ్మరించిన విస్తారమైన దీవెనలు, వాటిని బట్టి నీకు వందనాలు. ఏమి దీవెనలు కుమ్మరించాడు ప్రభు మన పైన? ఏమి దీవెనలు కుమ్మరించాడు అని అంటే, ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, రాత్రంతా దేవుడు మనల్ని కాపాడాడు కదా. మరణ పడకల మీద ఉన్నాం కదా, ఆ స్థితిలో నుండి మనల్ని తట్టి లేపి ఉదయకాల సమయంలో మనకు ఊపిరిచ్చినందుకు దేవునికి వందనాలు. అది నీకు దీవెన కాదా? నువ్వు లేచావు, నువ్వు శ్వాస పీలుస్తున్నావు, ఊపిరి నీలో ఉంది, నువ్వు ఊపిరి పీలుస్తున్నావు అంటే దేవుడు నీపై చూపిన కృపా దీవెనే అది. అంతేకాదు, ఆయన నిన్ను ప్రేమతో నీకు బలాన్ని ఇచ్చాడు, నీకు శక్తినిచ్చాడు, నీకు ఆదరణనిచ్చాడు, నీకు సంతోషాన్ని ఇచ్చాడు, నీ ఎముకలకు స్వస్థతనిచ్చాడు, నీ కుటుంబంతో కలిసి ఉండే నీకు స్వర్గము లాంటి కుటుంబాన్ని ఇచ్చాడు, నీ రెక్కలను బలపరిచి, నీ రెక్కలకు సత్తువిచ్చి పని చేసుకొని నీ కుటుంబాన్ని పోషించుకునే బలాన్ని ఇచ్చాడు. ఆయన సన్నిధిలో, నా దేవా నాకు సహాయం చెయ్యా అని నోరు తెరిచి అడిగే సమయాన్ని ఇచ్చాడు. కానీ ఇవన్నీ మనం పొందుకుంటున్నాం, కానీ ఇంకా ఏదో మనకి లేదు, రాలేదు అనే లోటు మన వెంట ఉంది. ఇవన్నీ ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాము. మనము ఇవన్నీ పొద్దున్నే లేకపోవటం, ప్రభా నాకు ఈ ఉదయకాల సమయంలో వెలిగే సూర్యుడిని నేను చూస్తూ ఉన్నాను, తెల్లని పగలను నేను చూస్తూ ఉన్నా, నాకు చేసిన ఈ ఉపకారానికి నీకు వందనాలు అని థ్యాంక్ యూ ఫాదర్ అని ఎప్పుడైనా దేవునికి చెప్పావా? మనం లేచాము, సూర్యుడు చూస్తున్నాం, వెలుగును చూస్తున్నాం, చెట్లు చేమ కుటుంబం అన్నింటినీ చూస్తున్నాం. మన కుటుంబంలో మనం ఉన్నాం, మన ఇంట్లో మనం ఉన్నాం, మన భార్య పిల్లలతో, మన భర్త పిల్లలతో మనం ఉన్నాం. మనం దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నామా? ఆయన నీకెన్నో చేశాడు. కొలవలేని తన ప్రేమను కుమ్మరించాడు, కొలవలేని తన ప్రేమను కుమ్మరించాడు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. కోడి ఎప్పుడు చెలుగుతూ ఉంటుంది కదా. కోడి స్వభావం ఏమిటంటే, ఎప్పుడు చెరగటమే దాని పని, తొగుతూ ఉంటుంది. బాగున్న దాన్ని చెలిగి ఏదో ఉన్నది అనుకోలేదు. మానవుని స్వభావం కూడా అలాగే ఉంటుంది. ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి అనుకుంటూ ఉంటాము. అది మనకి కాకుండా పోతుంది. ఇచ్చిన వాటిని బట్టి దేవునికి స్తుతిని చెల్లించాలి. ఈరోజు దేవుడు నీపై కుమ్మరించిన విస్తారమైన దీవెనలు. ఏమి కుమ్మరించాడు దేవుడు అంటే, ఇర్మియా గ్రంథం 31:3 అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. నీపై దేవుడు ఏమి కుమ్మరించాడు అంటే, ప్రేమను కుమ్మరించాడు.
పరలోకపు దేవుడు భూమి మీద ఉన్న నీపై తన ప్రేమను కుమ్మరించాడు. ఎలా కుమ్మరించాడయ్యా? ఆ ప్రేమను బట్టే కదా. ఆ ప్రేమను బట్టే యెహోషువతో అంటాడు, యెహోషువ నువ్వు భయపడవాకు. 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుతారు ఎవరైనా? నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నేను నీకును తోడై ఉండును. భయపడకము, నిబ్బరమని ధైర్యముగా ఉండము. నేను నీకు తోడై ఉంటాను. నిన్ను చేరుస్తానన్న వాగ్దాన దేశము చేరుస్తాను. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కదా. ఎంతగా ప్రేమించాడంటే మనం చెప్పుకున్నాం. రాత్రి కాపాడుతున్నాడు, పగలు కాపాడుతున్నాడు. సూర్యుడు చూస్తున్నాం, చంద్రుడు చూస్తున్నాం, అన్నిటి మన కుటుంబాన్ని చూస్తున్నాం. అన్ని సారాలు ప్రభువునందు మనం వాటిని అనుభవిస్తూ ఉన్నాం. అయినా ప్రభువులకు మనం స్తుతులు చెల్లించాం. కానీ ప్రభువు అయితే తన ప్రేమను మన మీద కుమ్మరించాడు. మొట్టమొదటి దేవుడు మన పైన నీపై కుమ్మరించిన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈ రోజు నుండి రేపు పోయేది కాదు. నీవు పుట్టిన మొదలుకొని నీవు మనలో పోయే వరకు కూడా నిన్ను వెంటాడే ప్రేమ ఆయన. ఆయనది మారని ప్రేమ, మరువని ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆ గొప్ప ప్రేమను బట్టి యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువ నువ్వు భయపడబాకయ్యా, నువ్వు ధైర్యంగా ఉండు. మోషే చనిపోయాడు కదా. మోషే చనిపోయాడని నేను ఎలా వెళ్ళాలా? కొత్త ప్రాంతానికి వెళ్ళాలా? కొత్త స్థలానికి వెళ్ళాలా? అక్కడ ఆ స్థలం నాకు తెలియదు, ఆ దారి నాకు తెలియదు. ఈ ప్రజలని 2 లక్షల మంది ప్రజలను ఎలా నడిపించాలని నువ్వు కృంగిపోతూ ఉన్నావా? నువ్వు కృంగిపోవా. నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరం కలుగుండు. నేను నీకు తోడై ఉంటాను. ఎవరికి తోడై ఉన్నట్టు? మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటాను. ప్రియ సంగమా, దేవుని పెట్టలాగా దేవుడు ఈరోజు నీకు సమయం ఇచ్చాడు. సన్నిధులు ప్రార్థించే సమయం ఇచ్చాడు, పాడి స్తుతించే సమయం ఇచ్చాడు, వాయిద్యములు వాయించే సమయం ఇచ్చాడు, వాక్యం చెప్పే సమయం ఇచ్చాడు, ఆయన ఆరాధించే సమయం ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునట్లు ఆయన నువ్వు ప్రతి సమయం ఇచ్చాడే. ఇచ్చిన సమయాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావా? ముందుగా వచ్చి ఆయన కనపరుస్తూ ఉన్నావా? ఆ గొప్ప ప్రేమను బట్టి నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడే. ఎప్పుడు తోడై ఉంటున్నాడయ్యా? ఎక్కడెక్కడ తోడై ఉంటున్నాడు అంటే భూమి మీద ఉన్నప్పుడు ఉంటున్నాడు. యెషయాతో అంటాడు కదా, నీవు జలములలో పడి నడిచినప్పుడు 43వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, నువ్వు జలములలో పడి వెళ్ళేటప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదులలో పడి వెళ్ళేటప్పుడు నేను నీకు తోడై ఉంటాను, అగ్నిలో నీవు నడుచున్నప్పుడు నేను నీకు తోడై ఉంటానని మధురమైన ప్రసన్నత మనకు దయచేశాడు కదా. పరలోకపు దేవుడు తన ప్రేమను కుమ్మరించాడు. మనం చూడవసరం లేదు కానీ ప్రకటన గ్రంథంలో ఉంటది కదా, మొదటి దూత బూరబోదగానే దూత ఏం చేస్తుంది? తన చేతిలో ఉన్న పాత్రను కుమ్మరించింది. 2వ దూత బూరబోదగానే తన చేతిలో ఉన్న పాత్ర, ఇట్లా 7 బూరలు ఊదబడితే 7 దూతలు కుమ్మరిస్తూ ఉన్నారు కదా పాత్రలు. మరి పరలోకపు దేవుడు ఏమి కుమ్మరించాడయ్యా భూమి మీద ఉన్న నరుని మీద అంటే తన ప్రేమను కుమ్మరించాడు. దూతలు శిక్షకు సంబంధించినటువంటి పాత్రలు కుమ్మరిస్తూ ఉన్నారు, కానీ దేవుడు ప్రేమకు సంబంధించినటువంటి పాత్రను కుమ్మరించాడు. నీ పైన, నా పైన. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. తన ప్రేమను కుమ్మరించాడు. ఎంత ప్రేమ తండ్రి కుమ్మరించాడు అంటే తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఎరిగి తెలిసి ఈలాగు మరణిస్తాడని తన ప్రణాళికలో ఉంచి అన్ని తెలిసి కూడా తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారయ్యా అంటే ఆయన మరణించడానికే వచ్చాడని ఆయనకు తెలుసు. తండ్రి ఈ పని నిమిత్తమే పంపించారని ఆయనకు తెలుసు. తెలిసి కూడా నీ పైన, నా పైన, పాపులమైన మన పైన తన ప్రేమను సిలువపై కుమ్మరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, మనము లోకమంతా నిన్ను విడిచిపెట్టింది. లోకమంతా నిన్ను విడిచిపెట్టింది. మీకు విరోధముగా ఎవరు నిలవబడ్డా కూడా ప్రభు అంటాడు, నీవు కలవరం చెందమాకు, నా ప్రేమను కుమ్మరించి నీ కొరకు నేను పరమను విడిచి భూమి మీదకి దిగి వచ్చాను. మీ కొరకు నా ప్రాణమే పెడుతున్నా. మీ కొరకు నా ప్రాణం. నాకు రోజు చెప్పాను కదా, నాకు కొంచెం ఈ లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ బాగా పెయిన్ వచ్చింది. ఆ రోజు ఫాస్టింగ్ ఉన్న నైట్, ఇప్పుడు మొత్తానికి తెల్లవారు శుక్రవారం చాలా లేట్ అవర్స్లో వచ్చింది. చాలా నొప్పి అనిపించింది. ఫోన్ మాట్లాడతానే బాబు వాళ్ళకి కట్ చేసి నేను
కిందకి దిగి మంచం వెళ్ళాడు, కింద దిగి అక్కడే మోకరిల్లా చిన్న ప్రార్థన చేసుకున్నా, పెద్దది కూడా చిన్న ప్రార్థన ఒక్కటే చేసుకున్నా. ప్రభువా, నా భర్త నీ దగ్గర ఉన్నాడు, నా భర్త నీ దగ్గరే ఉన్నాడు, నా పిల్లలు నాకు దూరంగా ఉన్నారు. నా భర్త ఏమో నీ దగ్గర ఉన్నాడు, నా పిల్లలేమో నాకు దూరంగా ఉన్నారు. రావాలంటే పరిగెత్తుకొని వచ్చి అంత దగ్గర కాదు. అందరూ తల్లిదండ్రులతో కుటుంబ సంఘం అందరూ దూరంగా ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ఎవ్వరిని నేను ఇబ్బంది కలిగించలేను. నాకు ఎవరున్నారా అంటే నాకున్నది నువ్వే, నాకున్న తోడు నువ్వే. నువ్వు నన్ను తాగకపోతే నన్ను ఎవరు తాగుతాను? ఏ వైద్యుడు తాకి స్వాతంత్రిస్తాడు ఈ రాత్రికాల సమయంలో? నీవు నన్ను తాకి నాకున్న ఈ షోల్డర్ నొప్పిని తొలగించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నా. ఎంత దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు నా ప్రార్థన కూడా ముగించకముందే నాకు నొప్పి తగ్గింది. లేచాను తెల్లవారి, నేను ఒకవేళ ఆర్థరైటిస్ పెయిన్ అవుతుందేమోనని చెప్పి తెల్లవారి సాయంత్రానికి నేను వినొచ్చున్నాను టాబ్లెట్ తెచ్చుకున్నాను. ప్రియ సంగమా, ఆ రాత్రికాల సమయంలో ఏదైనా మనం ఏమి చేయలేం. కానీ దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచాడు. నీకు విరోధంగా లోకమంతా నీకు విరోధంగా ఉన్నా, లోకమంతా నీకు విరోధంగా నిలవబడ్డా, నేను నీ పక్షాన ఉండి నీ చెయ్యి పట్టుకొని నేను నీకు తోడుగా ఉన్నాను. నీ తల్లి నిన్ను విడవచ్చు, నీ తల్లి నిన్ను విడవచ్చు, నీ భార్య నిన్ను విడవచ్చు, నీ భర్త నిన్ను విడవచ్చు, నీ కుటుంబం విడిపోవడానికి సిద్ధంగా ఉందేమో తెలియదు. కానీ దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు కలవరం చెందవద్దు. ఎవరు మిమ్మల్ని విడిచి వెళ్ళినా మారని ప్రేమతో, మార్పు లేని ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, యెషయా గ్రంథంలో 41:13 ఒక మాట ఉంటుంది. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుడు అన్నాడు, నీ దేవుడైన యెహోవానగు నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకున్నా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఉన్న స్థితి నీ మనసుకు మాత్రమే తెలుసు, నీ కుటుంబానికి మాత్రమే తెలుసు. నువ్వు భయపడవద్దు. నీ దేవుడకు నేను నీకు సెలవిస్తూ ఉన్నా, నువ్వు భయపడకుండా ఉండు. ఎందుకంటే నేను నీ కుడి చేతిని పట్టుకున్నా. ఆయన చెయ్యి పట్టుకున్న మనకు కనిపించదు, కానీ మనకు జరిగే కార్యాలు ఆయన మనకు తోడున్నాడని మనకు బయలుపరుస్తా ఉన్నది. ప్రియ సంగమా, ఏ స్థితిలో ఉన్నామయ్యా మనం ఇంకాను మనం భక్తి పరులు మన ప్రార్థనా పరులు మన విశ్వాసంలో ఉన్నామన, మంచితనం మనలో ఉందనా? ఏ మంచితనం మనలో ఉందని ఆయన మన కొరకు పరమును విడిచి తన ప్రేమను కుమ్మరించడానికి భూమి మీదకి వచ్చాడయ్యా అంటే రోమ 5. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచూ ఉన్నాడు. మనుషులైతే కొంచెం కష్టం కలిగిందనుకో మొహాలు మార్చేస్తారు, కొంచెం కష్టం కలిగింది అనుకో రావడానికి ఇబ్బంది పెడతారు. మనుషులు కొంచెం హృదయం నొచ్చుకుంటే నాకు నొచ్చుకుంది అనుకుంటారు, కానీ అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటారు. కానీ దేవుడు అంటాడు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం మంచివారమని కాదు, భక్తి పరులమని కాదు, మనం పాపులమైన మనల్ని రక్షించడానికే తన ప్రేమను వెల్లడిపరిచి ఆయన పరలోకం నుండి దిగి వచ్చి తండ్రి కుమారుడు పంపిస్తే కుమారుడు సిలువలో తన ప్రేమను, తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టడం ద్వారా తన ప్రేమను కుమ్మరించాడు. కుమ్మరింపబడిన ప్రేమ మొదటి అంశము. ఏమి కుమ్మరించాడయ్యా దేవుడు నీ పైన అంటే, నీ మెదుట పాపాలను కడగడానికి తన ప్రాణాన్ని కుమ్మరించాడు, తన రక్తాన్ని కుమ్మరించాడు, తన ప్రేమను కుమ్మరించాడు. ఆయన ప్రేమ ఎటువంటిదయ్యా అంటే, ఆయన ప్రేమ మరణమంత బలవంతమైనది. పరమగీతాల్లో ఉంటది కదా 8:6, ప్రేమ మరణమంత బలవంతమైనది. ప్రేమ ఈర్ష్య అయితే పాతాళమంత లోతుగా ఉంటది. కానీ ప్రేమ, దేవుని ప్రేమ ఎటువంటిదా అంటే, మరణించడానికి కూడా సిద్ధపడి వచ్చిన బలవంతమైన ప్రేమ, బలమైన ప్రేమ. ప్రపంచంలో అతి శక్తివంతమైన ప్రేమ. భూమి పుట్టింది మొదలుకొని, ప్రభు సిలువ వేయబడింది మొదలుకొని, ఇప్పటి వరకు ఎన్ని వేల సంవత్సరాలైనా దండదారములో దండ గుచ్చిన రీతిగా అందరినీ ఆ ప్రేమే కలిగి ఉంచుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఆయన ప్రేమ ఎటువంటిదయ్యా అంటే బలమైన ప్రేమ, బలవంతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ దేంతో పోల్చబడింది అంటే ద్రాక్ష రసంతో పోల్చబడింది. పరమగీతములు 1వ అధ్యాయం 2వ వచనం 2వ ఇలాంటిది, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ఎందుకయ్యా ద్రాక్షారసముతో ప్రభు ప్రేమ ఎందుకు పోల్చారు అని అంటే, ద్రాక్షారసము గానుగులో ఉండి వేసినప్పుడు దాన్ని తీసినప్పుడు అది కనిపించే రంగు రక్తము రంగులో ఉంది. దాన్ని కనిపించే రంగు ఎర్రని రక్తము రంగులో అది ఎర్రగా ఉంటుంది. అంటే ద్రాక్ష రసమును దేవుని ప్రేమతో పోల్చారు. అంతేకాదు ఒలీవ నూనె కూడా, ఒలీవ చెట్టు నుండి ఒలీవలు దింపుతారు, గ్రీన్ గా వస్తాయి, తర్వాత బ్లాక్ గా వస్తాయి. అది ఒలీవ గానుగులో వేయబడి అది తీసినప్పుడు పూర్తిగా దాన్ని శుద్ధి చేయకముందు అది చూస్తే ఎలాగుంటుంది అంటే రక్తము వర్ణములో ఉంటుంది. ఒలివ కూడా రక్త వర్ణములో ఉంటుంది. తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి శుద్ధి చేసిన తర్వాత అచ్చ ఒలివ నూనె మొట్టమొదటి దేవాలయంలో తీసుకొచ్చి దీపములు వెలిగించడానికి వాటి రక్తం వలె ఉంటుంది. ఇక్కడ ద్రాక్షారసము, నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమయ్యా అని ఈ పరమగీతంలో చెప్పడం ఎందుకయ్యా ద్రాక్షారసంతో పోల్చబడింది దేవుని ప్రేమ అంటే, అది రక్త వర్ణము కలిగి ఎరుపు రంగు కలిగి ఉంటుంది. అంత మాత్రమే కాదు ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, రోమా 5:5 ఒక మాట ఉంటుంది చూడండి. అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడింది. నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమయ్యా అన్నారు. ద్రాక్షారసము గానుగులో నుండి తీసినప్పుడు ఎర్రగా ఉంటది. అది క్రీస్తు శిలువలో కార్చిన రక్తములకు సాదృశ్యంగా కారణము గుర్తుగా ఉన్నది. అయితే ప్రభు అన్నాడు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమంట పరిశుద్ధాత్మను ఎక్కడ కుమ్మరించాడు? మన హృదయాలలో కుమ్మరించాడు. యేసు ప్రభు శిలువలో కుమ్మరించాడు, కానీ పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో దేవుని ప్రేమ కుమ్మరిస్తున్నాడు. మీకు గుర్తుందా, యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదట ఆయన చేసిన సూచక్రియ చూడవలసిన లేదు, కానీ యోహాను సువార్త 2:2 ఉంటుంది కదా, కానాలో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ప్రభు వచ్చి ఎందుకు ద్రాక్షారసంగా మార్చాడు? వేరేదేదైనా చేయొచ్చు కదా అద్భుత కార్యం, సూచక్రియ, కానీ నీటిని ద్రాక్షారసంగా ఎందుకు మార్చాడయ్యా అంటే, ఈ ద్రాక్షారసము ఎరుపు రంగులో ఉంటది. నువ్వు నీటితో కడగబడి శుద్ధీకరించబడాలి, నువ్వు దేవుని ప్రేమతో నింపబడాలి. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఆయన ప్రేమను మనకు కుమ్మరిస్తూ ఉన్నాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చేటువంటి నీవు కడగబడి శుద్ధీకరించబడి ఈ ద్రాక్షారసములు నీ చెయ్యి ఉంచబడాలా అంటే నువ్వు రక్షణకు పాత్రుడివి కావాలి. నువ్వు రక్షణకు పాత్రుడు కావాలి. మొట్టమొదటేమో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. చివరి 26:26 చూడవలసిన లేదు, కానీ చివరి ఇంకా ముగింపు అయిపోయింది. ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, తాను వచ్చిన పని అయిపోయింది. శిలువ మరణానికి వెళ్ళబోయే ముందు ప్రభు వారు చేసిన చివరి పని ఏమిటయ్యా అంటే ద్రాక్షారసమును రక్తముగా చూపారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మొదట సూచక్రియలోనేమో నీటిని ద్రాక్షారసంగా మార్చి నువ్వు కడగబడి శుద్ధీకరించబడి రక్షించబడి నా గిన్నెలో చెయ్యి ఉంచాలి అన్నారు. చివరి కార్యం ఏమిటయ్యా ప్రభు చేసిన కార్యం అంటే ద్రాక్షారస పాత్రను ఎత్తుకొట్టుకొని ఇది నా రక్తము అని చెప్పారు ప్రభు వారు. ఎందుకయ్యా అంటే అక్కడేమో ద్రాక్షారసం చేశారు, ఆ ద్రాక్షారసము పాత్రను ఎత్తి ఇది నా రక్తము అంటున్నారు. అంటే మీ కొరకు అక్కడ ద్రాక్షారసము ఎర్రగా ఉంది, సిలువలో నేను రక్తము చిందించబోతున్నా, ఈ రక్తమే మిమ్మల్ని పరలోకము చేర్చడానికి దారి, నేనే మార్గం అని చెప్పాడు కదా, ఆ మార్గము పరలోకము చేర్చడానికి దారి, ఇది నా రక్తమని రక్తమును అక్కడ ద్రాక్షారసమును సాదృశ్యంగా చూపించారు. ప్రియ సంగమా, ప్రభు ఇదంతా చేసింది ఎందుకయ్యా అంటే తన ప్రేమ మన మీద ఉండబట్టి, తన ప్రేమ మన మీద కుమ్మరించబట్టి. శిష్యులు చదువుకున్నవారా? లేదే, పామర్లు కదా, విద్య లేని వారు కదా. విద్య లేని శిష్యులను, పామర్లైన శిష్యులను పిలిచి తన శిష్యులుగా మలచారు. మలచటమే కాదు, ప్రభు వారు వారిని అపొస్తలులుగా పంపించారు. దేవుని నామానికి ఆయన తలుచుకుంటే ఏమైనా చేయాలి. పరలోకపు దేవుడు నీ కొరకు నా కొరకు దిగి వచ్చారు. దిగి వచ్చిన దేవుడు సిలువలో తన ప్రాణం పెట్టారు. ఎంత ప్రేమయ్య మన మీద ఉన్నదంటే
మన కొరకు తన ప్రాణము పెట్టున్నంతగా బలమైన ప్రియమైన సిలువలో కుమ్మరించాడు. ప్రియ సంగమా, మొట్టమొదటి అంశము, దేవుడు నీపై దీవెనలు కుమ్మరించాడు కదా, విస్తారమైన దీవెనలు. ఆ విస్తారమైన దీవెనలో మొట్టమొదటి కుమ్మరించబడింది ప్రేమ, దేవుని ప్రేమ. రెండవది చూసుకుందాం, చూడండి. రెండవది లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం చూసుకుందామండి. లూకా సువార్త, విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ సందర్భం మనం గమనించినట్లయితే బేతనియా అనే ప్రాంతం దగ్గర ఇంతకు ముందు ఒక ప్రసంగంలో జటమాంస అనే దానిలో నేను చెప్పాను కూడా. బేతనియా అనే ప్రాంతం దగ్గర సీమోను అనే ఒక పరిసయుడు ఉన్నాడు. అతను కుష్ఠరోగిగా ఉన్నాడు. కుష్ఠరోగులు అంటే ఇప్పటి రోజుల్లో ఇంట్లో ఉండటానికి లేదు. ఊరికి దూరంగా యెరూషలేమునకు ఎరుకో ప్రాంతానికి దూరంగా ఉండి అక్కడ ఇళ్లలో అక్కడ గుడారాలు వాళ్ళు జీవించాలా, దూరంగా ఉండాలి. ప్రభువారు ఆ దారిని వచ్చే సమయంలో సీమోనును ముట్టి సీమోనుకి స్వస్థతనిచ్చాడు. సీమోను ఇంటికి వచ్చిన తర్వాత ప్రభు వారికి విధిస్తున్నాడు. స్వస్థపరచబడ్డాడు కదా కుష్ఠరోగం నుండి, ఊరికి దూరంగా ఉండటం నుండి, రోగుల మధ్య నుండి ఆయన అన్నిటిని విడిచి, రోగాన్ని విడిచాడు, రోగులను విడిచాడు, ఆయన ఉన్నటువంటి ఊరికి దూరంగా విడిచాడు, కుటుంబంతో కలిసిపోయాడు. ప్రభువు చేసిన వీరులకు కృతజ్ఞతగా ప్రభు వారిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ప్రభు వారు తన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు అందరూ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మనం ఎలా కూర్చుంటామంటే ఈ కూర్చున్న రీతిగా కూర్చొని టేబుల్ భోజనం చేస్తాము, లేదా కింద కూర్చొని సిట్టడి కూర్చొని భోజనం చేస్తాము. కానీ ఆ యోదయ ప్రాంత సాంప్రదాయం ప్రకారం ఎలా కూర్చుంటారంటే డౌన్ గా ఉండే, దివాన్ కట్టుకున్న డౌన్ గా ఉండే టేబుల్స్ ఉంటాయి. పరుపుల చుట్టూ పరుపులు వేసి పెడతారు. పరుపుల మీద ఒక పక్కగా కాళ్ళు పడుకుంటే, మనం బోర్లో పడుకుంటే కాళ్ళు చాపుతాం కదా, అట్లా ఒక పక్కగా కూర్చొని కాళ్ళను చాపి పెడతారు. అందుకే ఆ పై భాగాల్లో మీరు చూస్తే, ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఆయన భోజనం కూడా కూర్చొని ఉన్నప్పుడు ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ అనే మాట ఉంది. ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆ ఇంటికి వచ్చి ఆయన వెనుకగా వచ్చి, ఎవరి వెనుకగా? ప్రభు వారి వెనుకగా వచ్చి ఆయన పాదములట కన్నీటితో కడిగిందంట. ఆయన పాదములు కన్నీటితో కడిగింది. తన తల వెంట్రుకలతో పాదములను తుడిచింది, పాదములను ముద్దు పెట్టుకున్నది, 4 విషయాలు చేసింది. ఆయన పాదాలు కన్నీటితో కడిగింది, తన తల వెంట్రుకలతో తుడిచింది, ప్రభు పాదములను ముద్దాడింది, 4వది పాదములకు అత్తరు పూసింది. ప్రియ సంగమా, ఆ సీమోను అనుకుంటున్నాడు, అరే నాకు కుష్ఠరోగం ఉంది కదా, నా కుష్ఠరోగం తగ్గింది కదా, నేను శుద్ధీకరించబడ్డాను కదా అని అనుకోవట్లేదు. కానీ ఈయన ప్రవక్త అయితే, ప్రవక్తగా దీనికి స్వస్థత ఎట్లా వచ్చింది? ఈయన ప్రవక్త అయితే ఈమె ఎవరో పాపంలో ఉన్న స్త్రీ అని ఆయనకు తెలుసు కదా అని మనసులో అనుకుంటున్నాడు. ఆయన ప్రభువు, దావీదు కుమారుడు, ప్రవక్త అని ఆయన స్వస్థత పొందుకున్నాడు. పొందుకున్న స్వస్థతను మర్చిపోయాడు. ఈయన ప్రవక్త అయితే ఈమె ఎవతో ఆయన తెలుసుకోలేడని మనసులో అనుకునేది ప్రభు గ్రహించి ప్రభువు వారు ఒక ప్రశ్న వేశారు. సిమోనా, ఒక వ్యక్తి, ఒక యజమానుడు ఒక వ్యక్తికి 500 దేనారాలు, ఇంకొక వ్యక్తికి 50 దేనారాలు, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఒక వ్యక్తికి 500 రూపాయలు, ఇంకొక వ్యక్తికి 50 రూపాయలు ఇచ్చాడు. ఆ ఇద్దరు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. 500 తీసుకున్నతను ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు, 500 దేనారాలు, లేదా 50 తీసుకున్నతను కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆ యజమానుడు ఏం చేశాడు? 50 తీసుకున్న వాడిని క్షమించాడు, 500 తీసుకున్న వాడిని క్షమించాడు. ఆయన ఆ యజమానుడు ఎవరిని ఎక్కువ క్షమించాడు? నువ్వు చెప్పయ్యా సీమోనా అంటే, ఎవరు ఎక్కువ తీసుకున్నారో వాళ్ళనే ప్రభువా. మరి నిజమే కదా, నేను నీ ఇంటికి వచ్చాను. సహజంగా ఇంతకు ముందు చెప్పా, యోదయ సాంప్రదాయంలో రాతి బాణలు ఉంటాయి అని చెప్పుకున్నాము. ఇంటికి వెళితే ఆ ఇంటి యజమానుడు కడగడు గాని ఆ ఇంట్లో ఉన్న దాసుడు ఏం చేస్తాడంటే నీళ్లు తీసుకొని కాళ్ళు కడిగి తన వస్త్రము తీసి పాదములు తుడిచి ఆ తలకు నూనె రాస్తారు, లేకపోతే అత్తరు రాస్తారు. ఆ చెయ్యి తీసుకొనైనా ముందు పెట్టుకుంటాను. నేను నీ ఇంటికి నన్ను భోజనానికి పిలిచావు, నీ ఇంటికి పిలిచినప్పుడు కాళ్ళు కడుక్కోమని నీవు నాకు నీళ్లు ఇవ్వలేదు, కాళ్ళు కడగలేదు, నీళ్లు ఇవ్వలేదు, కాళ్ళు కడగలేదు. ఈమె నీ వస్త్రముతో తొడగలేదు.
నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నా తలకు నూనెను అంటలేదు. ఆ 4 చేయలా, నీళ్ళు ఇవ్వలేదు, కాళ్ళు కడగలేదు, ఆయన చెయ్యి ముద్దు పెట్టుకోలేదు, ఆయన తలకు నూనెను అంటలేదు. కానీ ఈ స్త్రీ ఉన్నది కదా, నీవు అనుకుంటున్న పాపములో ఉన్న స్త్రీ అని నీ మనసులో అనుకుంటున్న ఈ స్త్రీ ఉన్నది కదా, ఆమె వచ్చింది మొదలుకొని తన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. దేవుని నామానికి మహిమ. ఎంత కన్నీరు గార్చిందో తెలియదు, ఎంత పాపం ఆమెలో ఉందో తెలియదు. ఆ పాపం అంతా కన్నీటి రూపంలో కరిగిపోయింది. ప్రభు పాదాల దగ్గర ప్రభు పాదాలను నీళ్లు పెట్టి కడగగా కన్నీటితో కడిగింది. కన్నీటితో కడిగి, కన్నీరు చల్లన్న పాట ఉంది కదా, కన్నీటితో కడిగింది. స్త్రీకి సౌందర్యం తలవెంట్రుకలే. సౌందర్యమైన తలవెంట్రుకలను ఆ కురులు విప్పి ప్రభువు వస్త్రముతో తొడవాలా, వస్త్రముతో తొడవాలా. తలవెంట్రుకలతో తుడిచింది ప్రభు పాదాలు, కన్నీటితో కడిగింది, తలవెంట్రుకలతో పాదాలు తుడిచింది. ఇంటికి వచ్చిన వాళ్ళు చెయ్యి ముద్దు పెట్టుకుంటారు, కానీ నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. కానీ ఈ స్త్రీ నా పాదాలు ముద్దు పెట్టుకుంది. ఇప్పట్లాగే ఉన్న వెహికల్స్ బాగా ఉన్నాయి అప్పటి రోజుల్లో. బండ్ల మీద మురికి కాకుండా షూ వేసుకొని తిరిగే రోజులా కాదు, ఎన్ని మైళ్ళైనా నడిచిపోయే రోజు. ప్రభు గారు కూడా మైళ్ళ నుండి యెరూషలేము ప్రాంతానికి, యెరికో ప్రాంతం నుండి ఆయన నడిచి వస్తూ ఉన్నాడు. గలిలయ సమరయ ప్రాంతాల నుండి నడుచుకుంటానే వచ్చేది. ఎర్రటి దుమ్ము కొట్టుకుపోయి ఉంటది. దుమ్ము కొట్టుకొని పోయిన ఆ పాదాలు ఎంత కన్నీరు కడిగితే ఆ పాదాలకున్న మురికిపోవాలి, ఎంత తలవెంట్రుకలతో తుడిస్తే ఆ తడవబడిన పాదాలు శుద్ధి కావాలి. మురికిగా ఉన్న ఆ పాదాలను, మట్టి కొట్టుకొని ఉన్న ఆ పాదాలు, నడిచి వచ్చిన ఆ పాదాలను ఆమె ఎంతగా ముద్దాడింది. ఒకటి మన పసిపిల్లలు, పుట్టిన పిల్లలు, ఏవో బాగా ఇంట్లో క్లోజ్ గా ఉన్న పిల్లలు, పసిపిల్లలు అని చెప్పి వాళ్ళ పాదాలు ముద్దు పెట్టుకుంటాము. పెద్దవాళ్ళైన పాదాలు ముద్దు పెట్టుకోవాలంటే అసహించుకుంటాం కదా. అటువంటి పాదాలు నడిచి వచ్చి తిరిగి వచ్చిన ఆ పాదాలను ఆమె ముద్దాడుతూ ఉంది కదా. నేను ఇంటికి వస్తే నువ్వు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె నా పాదములు తన అత్తరతో ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది. ఎవరైనా ప్రేమిస్తే దేవుడు ప్రేమ స్వరూపి అన్నారు కదా వాక్యంలో. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ లేని వాడు దేవుడు. సీమోను హృదయంలో ప్రేమ ఉందో లేదో మనమే పరిశీలన చేసుకోవాలి. ఈమె పాపంలో ఉన్న స్త్రీ అని సీమోను అనుకున్నాడు, కానీ ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ప్రభు పాదాలు కడిగి తలవెంట్రుకలతో దుర్చి ప్రభు పాదాలు ముద్దు పెట్టుకుని అత్తర పోసింది. పాదాల మీద అత్తర పోసింది. ఆమె విస్తారముగా పాపములు చేసింది. విస్తారమైన పాపములు విస్తారముగా క్షమించబడ్డాయి. 500 తీసుకున్నవాడిని 500 దేనాలకు తీసుకున్నవాడు దేవుడు క్షమించాడు కదా. రెండవ అంశం ఏమిటంటే, మొదటిది ఏమో విస్తారమైన దీవెనలో కొమ్మరించబడిన ప్రేమ, రెండవది కొమ్మరించబడిన క్షమాపణ. చదవండి 47వ వచనం చదవండి ఒకసారమ్మా. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. విస్తార పాపములు క్షమించబడని నీతో చెప్పుచున్నాను. మొట్టమొదట ప్రేమనివ్వడానికి వచ్చి తన ప్రేమను వెల్లడిపరిచి సిలువల రక్తము కాచి నీటిని ద్రాక్షరసం, అంటే నువ్వు రక్షించబడాలా, బాప్తిస్మం తీసుకుని రక్షించబడాలా. నీరు సాదృశ్యము, రక్తము ద్రాక్షరసము సాదృశ్యము. ద్రాక్షరసములు చేయి ముంచాలా, అది నా రక్తములకు సాదృశ్యం అని ప్రభువు వారు చెప్పక మర్మయుక్తంగా చెప్పారు. అయితే ప్రభువు మొట్టమొదటి ప్రేమించాడు, నిన్ను రక్షించాడు. రెండవది నిన్ను ప్రేమించాడు, నిన్ను క్షమించాడు. నువ్వు పాపివు కదా, మన పాపములు క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన నీ పాపములన్నిటినీ క్షమించి విస్తారముగా నువ్వు ఆయన ప్రేమించు. విస్తార పాపములు నీలో ఉన్నాయి, కానీ ప్రభువు దగ్గరకు వచ్చి నిన్ను నువ్వు ఎంతగా తగ్గించుకొని వాటిని ఒప్పుకొని నీ కన్నీటితో ఆయన పాదాలు ఆ స్త్రీవలే కడుగుతావు, అప్పుడు ప్రభువు నిన్ను విస్తారముగా ప్రేమిస్తాడు. ప్రభు మన నుండి ఏమి కోరుకున్నాడు? యోహాను సువార్త 21వ అధ్యాయంలో మాట్లాడడం చూడండి, 15వ వచనం నుండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రభు అంటున్నారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచి ప్రత్యక్షతలో ఉన్న సమయంలో ప్రభువు మన నుండి ఏమి కోరుకున్నారు అంటే ప్రేమను కోరుకున్నారు. ఆ స్త్రీ ప్రభువును హృదయంలో చేర్చుకుంది. హృదయంలో ప్రేమ కుమ్మరించబడిందని మొదటి అంశంలో చెప్పారు కదా. హృదయంలో ప్రేమ కుమ్మరించబడింది పరిశుద్ధాత్మ ద్వారా. ఆ కుమ్మరించబడిన ప్రేమ ఆ స్త్రీ వచ్చి తన పాపాలను ప్రభువు దగ్గర ఒప్పుకొని ఆమె ప్రభువును విస్తారముగా ప్రేమించింది.
అందుకని ప్రభు అన్నాడు విస్తారమైన దీవెనలు అంటాడు కదా, విస్తారముగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన క్షమాపణ దొరికింది. ఆమెకే కాదు సర్వ మానవాళికి క్షమాపణ వచ్చింది. అది పొందుకున్న వారు మాత్రమే అందుకుంటారు. అది ఎవరైతే ఆయన ఎద్దుకు వచ్చి పొందుకుంటారో ఆ క్షమాపణ వారు మాత్రమే క్షమను అందుకుంటారు. ప్రియ సంగమ, ఈ పేతురు కూడా ప్రభువును వెంబడించడంలో వెలుగు తీశాడు. వెలుగు తీసిన పేతురు ఎందుకు ప్రభు వచ్చి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? గమనించండి, ఆ సీమోనే ఆమెను అనుకున్నాడు. ఎంతమంది ఊర్లో ఆమెను అనుకుంటారు ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని ఒక చూపు చూస్తాం. మనం కూడా సహజంగా ఎవరి మీద ఏదైనా ఒక ఉంటే వాళ్ళని మైండ్ లో ఒక పెట్టుకొని ఒకలాగా చూస్తాం. ఒకసారి నాకు అయ్యగారు చెప్పారు, ఒక విషయంలో ఏదో విషయంలో చూస్తాము గారు అంత అరగెంట్ గా చూడకూడదు, ఊరి పద్ధతి మార్చుకోవాలి, ఊరి పద్ధతి మార్చుకోవాలి. తప్పు చేశారనుకో వాళ్ళు క్షమించాలి. క్షమించకపోతే మనం సేవకులు ఎట్లా అవుతాము అంటే వాస్తవంగా మనుషులమైన మనము మనల్ని మనం హెచ్చించుకుంటాం. సీమోను హెచ్చించుకుంటాం. మనం పరిచయం వల్ల హెచ్చించుకుంటాం. అయ్యగారు ఇప్పుడు ఒక 15-16 years బ్యాక్ పరిచయం ఉన్నప్పుడు ఏదో సందర్భంగా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏదో సందర్భంగా నిజంగా మనమైతే సీమోను వలే అనుకుంటాము. కానీ ప్రభు అంటాడు నీ పాపం ఉందని తెలుసు, నీ పాపంలో కడగటానికే నేను వచ్చానన్న. నీ మీద ప్రేమ కుమరించాడు, నీ మీద విస్తారమైన క్షమను కుమ్మరించాడు. 3వ చూద్దాం చూడండి. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు, ఐశ్వర్య ఘనతలో స్థిరమైన కలిమియు నీతి నా యుద్ధనున్నవి. 21వ వచనం చదవయ్యా. నన్ను ప్రేమించు వారికి వారిని ఆస్తికర్తలుగా చేయదు. చాలు ప్రియ సంగమా, మొట్టమొదటిది విస్తారమైన ప్రేమ కుమ్మరించాడు, విస్తారమైన క్షమను కుమ్మరించాడు, విస్తారమైన ఐశ్వర్యము అభివృద్ధిని కుమ్మరించాడు. 3వది విస్తారమైన ఐశ్వర్యము. నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తానన్నాడు? ఐశ్వర్యవంతులుగా చేస్తానండి. నన్ను ప్రేమించు వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తానండు. ప్రభు దగ్గర ప్రేమ క్షమాపణేనా? సర్వలోకం ఆయనదే కదా. ఆయన నా దగ్గర ఐశ్వర్యం ఉంది, నా దగ్గర కలిమి ఉంది, నా దగ్గర ఘనత ఉంది, నా దగ్గర సమస్తం ఉంది. నన్ను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను. నన్ను ప్రేమించు వారిని. ఈమె ప్రేమించింది కదా, ప్రేమించబట్టే కదా పాపములు క్షమించబడి పరలోకము చేరడానికి, పరలోకము ఆస్తి పొందుకుని అర్హత ఈమెకి ఇచ్చాడు. ప్రభు అంటున్నాడు నిర్గమాకాండం 23 ఇంకో మాట చూడండి. దేవుడు అంటాడు నిర్గమాకాండము 23 అధ్యాయము 22 నుంచి చదవండి. అయితే నువ్వు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్ చేసినలా నేను మీ శత్రువులకు శత్రువును. ప్రభు అంటాడు నేను చెప్పిన మాట జాగ్రత్తగా విని నేను చెప్పిన మాట ప్రకారం మీరు నడిస్తే నీ శత్రువులకు నేను శత్రువునగును, నీ విరోధులకు విరోధునై. నీ శత్రువులకు నేను శత్రువు అవుతాను. నువ్వు కాదు, ఇంకా నీ మీద ఉన్న పగ నేను తీర్చేస్తాను. నీ శత్రువులకు నేను శత్రువును అవుతాను, నీ విరోధులకు నేను విరోధులు అవుతాను. 25వ వచనం కూడా చదవయ్యా. నీ దేవుడిని యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును అన్నాడు ప్రభు. మీరు నా మాట వినాలా, నన్ను ప్రేమించాలా, వాటిని గైకొని నడవాలా? అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాం? నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను. మనం ఎట్లా ఉన్నామయ్యా? మన శత్రువులు ఉన్నారని బాధపడుతూ ఉంటే మన శత్రువులకు మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మన దేవుడు మన పక్షమున మన శత్రువులకు ఆయన శత్రువు అవుతారు ఆయనకు. మన విరోధులకు మనకు కాదు, మన ప్రభువులకు విరోధులు అవుతారు. ఎందుకంటే మన పక్షంగా యుద్ధం చేస్తూ ఉంది ఎవరయ్యా అంటే ప్రభు అయిన దేవుడు. ప్రభు మన పక్షం యుద్ధం చేస్తున్నాడు. నేను నా యుద్ధకు వచ్చావు కాబట్టి నేను నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాను. ఇంకా ఏమన్నాడు? ఆరోగ్యం ఇస్తాను, ఆహారమును పానమును ఇస్తాను. నీకు ఆరోగ్యం ఇస్తాను, ఆహారం ఇస్తాను, పానం ఇస్తాను. మనం ఎట్లా ఉన్నామయ్యా అంటే యోబు గ్రంథము 8:7 ఒక మాట ఉంది. నీ స్థితి మొదట కొద్దిగా ఉండిన తుదకు నీవు మహా అభివృద్ధి అందుతావు. మనము దేవుని యొద్దకు వస్తే ఆ స్త్రీ పాపములో ఉన్నాననుకుంది, ప్రజల్లోకి రాలేకపోయింది, ప్రభువు ఎద్దకే వచ్చింది, రక్షకుడి ఆయన పాదాలు పట్టుకుంది, పాదాలు విడవలేదు. ఆమె విస్తార పాపములు క్షమించిన ప్రభువు నువ్వు ప్రభువు యొద్దకు వచ్చి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నువ్వు నడిస్తే ప్రభు అంటాడు నీకు మొదట కొద్దిగానే ఉన్నది. నిన్ను చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏమీ లేదండి, వీళ్ళు ఎట్లా బ్రతుకుతారు ఏమో, వీళ్ళకి ఏమీ లేదు అని అంటారు. కానీ నిజంగానే మనకు ఏమీ లేదు,
కానీ మన వెనక ఉన్న నీడ, మన జాడ మన ప్రభువు దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు సిలువ నీడలోకి వచ్చావు, నీకు మొదట కొంచెం ఉన్నది, కానీ తుదకు మహా అభివృద్ధి అందుతావు. ఎవరెవరికి లేని ఆధిక్యత ఘనత దేవుడు నీకు ఇస్తాడు. ఆయన ఎంత జాలిగల మనసు, పాడబెట్టాను కదా, ఎంత జాలిగల మనసు ఆయన. అంత జాలిగల మనసు గల దేవుడు అంత ఘనతను ఆయన ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం కొద్దిగానే ఉన్నాము, మనకి ఏమీ లేదు. నువ్వు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదాలు కొట్టుకుంటే విస్తారమైన ఐశ్వర్యము, విస్తారమైన అభివృద్ధి వస్తుంది. ప్రభు అంటాడు కదా మలాకిలో, మీరు నా మాట శ్రద్ధగా విని వాటిని పాటిస్తే ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. నీకేమిస్తున్నాడంటే దీవెనలు కుమ్మరిస్తున్నాడు. ప్రేమ అనే దీవెన కుమ్మరించాడు, క్షమాపణ అనే దీవెన కుమ్మరించాడు, ఐశ్వర్యం అనే దీవెన కుమ్మరించాడు నీ మీద. నీకేమి కావాలా? ఇంకా మనం వచ్చేవారం నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం. కానీ ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, ప్రభు ఎందుకు కావాలి? నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు అంటాడు ఆ స్థితిని బట్టి నువ్వు భయపడతావు. లోకమంతా నిన్ను విడవచ్చు, నీకున్న అప్పును బట్టి నిన్ను విడవచ్చు, నీకున్న అనారోగ్యాన్ని బట్టి నిన్ను విడవచ్చు, నీకున్న పరిస్థితులు ఆ ఊపిలో నుండి రాలేకపోబట్టి నేను విడవచ్చు, నీ మీద ఇంకా రాళ్ళు వేసి నేను ఇబ్బంది కలిగించవచ్చు. లోకమంతా విడిచినా నేను నిన్ను విడవ. నీకున్న నొప్పి బాధ ఆయనకు తెలుసు, నీకున్న కష్టము నష్టము ఆయనకు తెలుసు, నీకు ఓదార్పు లేదని ఆయనకు తెలుసు, నీ శరీరంలో అనారోగ్యం ఉందని ఆయనకు తెలుసు, నీ హృదయం గాయపరచబడుతుంది. నీవు నీ భార్యను విడవాలనుకుంటున్నావేమో, నీవు నీ భర్తని విడవాలనుకుంటున్నావేమో, నీ పిల్లలు నిన్ను విడవాలనుకుంటున్నావేమో, నీకెవ్వరూ లేరని నీవు అనుకుంటూ ఉన్నావేమో. ఎవ్వరూ లేని నీవు ఒంటరివి. ప్రభువు నీకు తోడున్నాడు, నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాడు. ఆయన దగ్గరకు నాకున్న అనారోగ్యం ఇదయ్యా, కుమ్మరించటం అంటే పైర్లోకి నుండి దూత కుమ్మరించిందంటే బోర్ల వేయటమే కదా. ఇక్కడ మోకరికి నీ ఆత్మను కుమ్మరించు, నీ హృదయాన్ని కుమ్మరించు, నీ కన్నిటిని కుమ్మరించు. ప్రభు దగ్గర తండ్రి, నువ్వు తప్ప నాకు ఏ వైద్యుడు లేదు, నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేదు. ఈ లోకంలో ఎవరున్నా అందరూ విడిచేవారి. విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడు, నీ చెయ్యి పట్టుకునే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీకు సహాయం వచ్చేవాడు, నీ ఆదరణకర్త నీ తండ్రి అయిన దేవుడే. ఆయన దగ్గరకు నీవు నీ మీద ప్రేమ కుమరించాడు, నీ మీద క్షమాపణ కుమరించాడు, నీ మీద ఐశ్వర్యము కుమరించాడు. మొదట నీవు కొద్దిగానే ఉన్నావు, కానీ నీ బంధువులే, నీ ఇరుగు పొరుగు వారే, నీ చుట్టుపక్కల ఉన్నవారే వీరు ఎంత ఆశీర్వదించబడ్డారు. వీరికి ఏమీ లేదు, తినడానికి కూడా తిండి లేదు. ఈరోజు ఎంత ఉన్నత స్థితికి వచ్చారంటే ఉన్నతుడైన దేవుని యొద్దకు వచ్చారు, ఉన్నతుడే ఆశీర్వదించాడు. విశ్వాసంగా ఆయన నిన్ను ఎన్నడూ విడివాడు, నిన్ను ఎన్నడూ ఎడవ. నేను నీకు తోడుగా ఉంటాను. ఈరోజు ఈ ఉదయకాల మధ్యాహ్న సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెంత చేరి నీ చింతలన్నీ ఆయన మీద వేయి, మహావృద్ధి కలిగించి నీ మీద దీవెన వర్షాన్ని కొమర్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక. ఆమెను వచ్చేవారు మిగిలిన భాగాలు చెప్పుకుందాం.